హైదరాబాద్ అల్వాల్లో డీసీఎం వ్యాన్ బీభత్సాన్ని సృష్టించింది. అదుపు తప్పి స్కూల్ విద్యార్థులపైకి డీసీఎం దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అల్వాల్లో దారుణం చోటు చేసింది. ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా చల్ల తల్లి ముందే 9 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే పరుపుల లోడుతో వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయి పార్క్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా డౌన్ ఉన్న ఫ్రంట్ సైడ్ ఆ లారీ తీసుకొచ్చిన నేపథ్యంలో రోడ్డు పైన సరుకుల కోసం తల్లితో పాటు వచ్చినటువంటి చిన్నారి వాళ్ళిద్దరిని కూడా ఒక్కసారిగా డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. అక్కడికక్కడే చిన్నారి తల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి స్థానికులంతా కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా అప్పటికే ముఖం భాగంలో కాలు చేతి భాగంలో కూడా బలమైన గాయాలైన నేపథ్యంలో కూడా చిన్నారి ఎక్కడికక్కడే ఆ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రస్తుతం అతని తల్లి కన్నీరు మున్నీరుగా కన్నీరు మున్నీరు చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమె రోదనలు మిన్నట్టుతా ఉన్నాయి. కళ్ళ ముందే కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కూడా అక్కడున్న స్థానికులందరినీ కూడా కంటతడి పెట్టించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే సరుకుల కోసం కొడుకును తీసుకొని కూడా షాపింగ్ కంటే వచ్చినటువంటి తల్లి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ లారీ రూపంలో మృత్యువు ఆ చిన్నారిని సబలించిన పరిస్థితి మాత్రం ప్రతి ఒక్కటి కూడా ఆ కంటతడి పెట్టించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 9 ఏళ్ల చిన్నారి ఆ తల్లి కళ్ళ ముందే కూడా ఆ రక్తం ఓటున్న నేపథ్యంలో నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడడంతో కూడా ప్రస్తుతం ఆ విషాద వదనం అంతా కనిపిస్తా ఉంది. ఆ లారీ సంఘటన కూడా చాలా స్పష్టంగా డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తాం. థ్యాంక్ యూ వాసు.